brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. దర్శకుల మధ్య సక్సెస్ విషయంలో పోటీ ఉంటుంది, కలెక్షన్ల విషయంలోనూ పోటీ ఉంటుంది. కానీ ఇప్పుడు మరో కొత్త ఫైట్ మొదలైంది. ఒకరికొకరు టఫ్ టార్గెట్ సెట్ చేసుకుంటున్నారు టాలీవుడ్ దర్శకులు. ఇంతకీ మన కెప్టెన్ సెట్ చేసుకున్న ఆ టార్గెట్స్ ఏంటి, వాటిని బీట్ చేసేందుకు మిగతా కెప్టెన్స్ చేస్తున్న ప్లాన్స్ ఏంటి, ఈ స్టోరీలో చూద్దాం. స్టార్ హీరోలతో సినిమా చేయడం అంటే కత్తి మీద సామే. ఆ హీరో ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కథ సిద్ధం చేసుకోవాలి. ఆ కథ ప్రీవియస్ మూవీ క్రియేట్ చేసిన రికార్డ్స్ ను బ్రేక్ చేసేలా ఉండాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర నయా రికార్డ్స్ ను క్రియేట్ చేయాలి. ఈ రేంజ్ లో ఉంటాయి ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్. అందుకే ఒక్కో సినిమాతో హీరోల ఇమేజ్ ను మరో మెట్టెక్కిస్తున్న మేకర్స్ ఆ తర్వాత సినిమా చేయబోయే దర్శకుల ముందు టఫ్ టార్గెట్స్ ను సెట్ చేస్తున్నారు. ఏ హీరో ఇమేజ్ అయినా జక్కన్నతో సినిమాకు ముందు, సినిమా తర్వాత అన్నట్టుగా ఉంది టాలీవుడ్ లో పరిస్థితి. తన సినిమాలో హీరోను లార్జర్ దెన్ లైఫ్ రోల్లో చూపిస్తున్న జక్కన్న మిగతా దర్శకులను ఆ హీరోని ఎలా ప్రెజెంట్ చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారు. అందుకే జక్కన్న సినిమా తర్వాత చాలా మంది హీరోలు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ కూడా కన్ఫ్యూజన్ లో పడేశారు సుకుమార్. పుష్పరాజుగా బన్నీకి ఇంటర్నేషనల్ రేంజ్ లో ఫేమ్ వచ్చింది. దీంతో నెక్స్ట్ సినిమా మీద అదే స్థాయిలో అంచనాలు క్రియేట్ అయ్యాయి. అందుకే ఆ రేంజ్ కథ కోసం అవసరమైతే లైనప్ మార్చేందుకు కూడా రెడీ అంటున్నారు ఐకాన్ స్టార్. యంగ్ హీరోలే కాదు, సీనియర్ హీరోలు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. చిరంజీవి, బాలయ్య లాంటి మాస్ హీరోల విషయంలో అప్కమింగ్ సినిమాల మీద గత చిత్రాల ఎఫెక్ట్ గట్టిగా కనిపిస్తోంది. తమ కథానాయకులను గత చిత్రాలకు మించి ప్రెజెంట్ చేసేందుకు కష్టపడుతున్నారు మేకర్స్. ఈ ట్రెండ్ ను ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నా దర్శకులు మాత్రం కాస్త హెక్టిక్ గానే ఫీల్ అవుతున్నారు.